హాయ్ అండి. మీరిప్పుడు చూస్తున్న కలర్ఫుల్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది ఇది సింగపూర్లో వన్ ఆఫ్ ద ప్లేస్ అండి. ఇక్కడ సింగపూర్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చైనీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి వెరీ స్పెషల్ డే టుమారో. అదేంటో అనుకోకండి, వీళ్ళకి లూనార్ లూనార్ హ్యాపీ న్యూ ఇయర్ అంట. అంటే వాళ్ళ యొక్క స్పెషల్ న్యూ ఇయర్ ఇది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి సెలబ్రేట్ ఎక్కువ కూడా చేస్తారు. చూడండి ఇక్కడ మొత్తం మొత్తం కంట్రీ అంతా ఇట్లా డెకరేట్ చేస్తుంటారు. వాళ్ళ చైనీస్ న్యూ ఇయర్ నాకు తెలిసి బిగ్గెస్ట్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూ ఇయర్ అనుకుంటాను, ఆఫ్టర్ జనరల్గా న్యూ ఇయర్. బట్ ఎవ్రీ కంట్రీకి ఇక్కడ స్పెషల్ న్యూ ఇయర్స్ ఉంటాయి. మన మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ ఉగాది ఉంది కదండి, అలానే ఇక్కడ వెస్ట్రన్ వాళ్ళకి అంత హ్యాపీ న్యూ ఇయర్ అంటే జనవరి 1 అని సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ వీళ్ళకి మాత్రం ఇది లూనార్ టైంలో మాత్రం వీళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తం సింగపూర్ అంతా ఇట్లా కలర్ఫుల్గా డెకరేట్ చేస్తుంటారు. సో మనం ఇక్కడ నియర్ బైలో ఒక టెంపుల్ ఉంది, చైనీస్ టెంపుల్. దాన్ని కవర్ చేద్దాము. సో డెకరేషన్ అంతా సూపర్గా ఉంటుంది ఇక్కడ. జస్ట్ 1 మినిట్లో మనం ఆ టెంపుల్ని రీచ్ అవ్వచ్చు. సో ఒకసారి చూస్తే మీరు ఇక్కడ గమనిస్తే మొత్తం ఎంటర్ టెంపుల్ సరౌండింగ్లో. అండ్ ఇక్కడ చూడండి బెలూన్స్ అండ్ బ్యూటిఫుల్ డెకరేషన్ అంతా చేస్తున్నారు. ఇది మీరు ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి, అదే చైనీస్ టెంపుల్. సో ఇది మొత్తం రేపు మొత్తం సెలబ్రేషన్ ఫుల్గా ఉంటుంది. అంటే ఈరోజు 9th, రేపు 10th, 10, 11 యాక్చువల్లీ ఇలా చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషను. చూడండి ఏదో చైనీస్లో రాస్తున్నారు, మనకేం అర్థం కాదులేండి. జస్ట్ మీకు చూపించాలని చైనీస్ డెకరేషన్ ఎలా ఉంటుందో. వాళ్ళ న్యూ ఇయర్ వెరీ స్పెషల్ అండి. సో మొత్తం ఫుల్గా డెకరేట్ చేస్తుంటుంది. ప్రతి ఈదులు, రోడ్లు, మెయిన్ ఏరియాస్ అన్నీ ఇట్లా డెకరేట్ చేస్తుంటారు. సో మనం అటు సైడ్కి వెళ్దామండి, అక్కడ కూడా ఫుల్ డెకరేషన్ ఉంది. ఇది ఒక రోడ్డు. సో ఇక్కడ ఈ రోడ్డు క్రాస్ అయ్యి మనం అవతలకి వెళ్ళాలి. అక్కడ కూడా డెకరేషన్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. అక్కడ ఎదురుగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా, ఇదంతా డెకరేషన్. చైనీస్ న్యూ ఇయర్ CNY అని అంటారు, అంటే చైనీస్ న్యూ ఇయర్. సో ఈ టైంలోనే అంటే మేము మోస్ట్లీ జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి స్టార్ట్ సెకండ్ వీక్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే లూనార్ టైం యాక్చువల్లీ ఈ టైం వాళ్ళకి. సో ఇది మొత్తం అసలు ఫుల్ కలర్ఫుల్తో మొత్తం సిటీ అంతా, కంట్రీ అంతా నిండిపోయి ఉంటుంది. ఇది ఇక్కడే ఇలా ఉంది అని అంటే మేబీ చైనా టౌన్లో ఎలా ఉంటుందో ఒకసారి, చైనాలో ఎలా కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటారో, మొత్తం సిటీనే, మొత్తం కంట్రీని లైటింగ్స్ తోటి నింపేస్తారు అనుకుంటా. సో ఓన్లీ ఒక సింగపూర్ ఒక కాంబినేషన్ ఆఫ్ అందరు కదా. సో దాంట్లోనే ఇలా ఉన్నాయి, ఇలా డెకరేషన్ చేసుకుంటే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అంటే ఆ ఎదురుగా ఉంది కదండి, అదే చైనీస్ టెంపుల్. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఒక మినిమం వచ్చే స్మాల్ చైనీస్ టెంపుల్ అనే ఉంటుంది సింగపూర్లో యాక్చువల్లీ. సో ఇదేనండి, చూడండి బాగా క్లియర్గా ఇలా డెకరేషన్ అంతా మొత్తం. చైనీస్ చదవడానికి ట్రై చేయకండి, చదివినా కూడా అర్థం కాదు, ఎందుకు జస్ట్ చూడండి అంతే. మొత్తం ప్రతి ఏరియాలో ఇలానే డెకరేట్ అయి ఉంటుంది. ఏంటో మరి యాక్చువల్లీ ఈరోజు మోస్ట్లీ మనం ఎక్కడ గమనించినా సింగపూర్లో ఈరోజు నైట్ నుంచి మండే రోజు నైట్ వరకు ఏమి ఎక్కడ మోస్ట్లీ దొరకవు యాక్చువల్లీ. ఎందుకంటే కంప్లీట్లీ సెట్ డౌన్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు న్యూ ఇయర్ కదా, ఎలాంటి షాపులు కానీ ఎలాంటి నార్మల్
నార్మల్గా మన ఇది యాక్చువల్లీ టూరిస్ట్ స్పాట్, బట్ అయినా కూడా ఈ ఈ ఈ 3 days మాత్రం అవైలబుల్ ఉండదు. అందుకని ఇక్కడ ఉండే వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏం చేసుకుంటుంటారంటే వన్ డే 2 days ముందే కానీ ఏమైతే ఇంట్లోకి అవసరమై ఉంటాయో వెజిటేబుల్స్ కానీ ఏమైనా పాలు పెరుగు ఈవెన్ అవి కూడా దొరకవు యాక్చువల్లీ. సో అవి ముందే ఒక 2 days ముందే తెచ్చిపెట్టుకుంటారు ఇంట్లోకి. సో మళ్ళీ మండే అంతా ఎక్కడెక్కడికి అంటే ట్రావెల్ అయ్యి డిఫరెంట్ ప్లేస్కి అండి ఇంట్లో సెలబ్రేట్ ఎక్కువ చేసుకుంటారు. మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు. ఇక్కడ హాకర్ సెంటర్స్ అంటారు. ఈ హాకర్ సెంటర్లో ఫుడ్ ఎక్కువ తింటుంటారు వీళ్ళు. సో అలాంటిది ఫుడ్ ఎక్కువ బయట సైడ్ తినేవాళ్ళు ఈసారి మాత్రం అంటే ఈ న్యూ ఇయర్ స్పెషల్గా ఈ న్యూ ఇయర్ టైంలో మాత్రం వీళ్ళు బయట ఎక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వరు. అందరిని ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి గ్యాదర్ అయ్యి ఇక్కడ అంత ఫ్యామిలీతో కలిసి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ 3 days మాత్రమే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైము లోకల్ సింగపూరియన్స్ ఆర్ చైనీస్ కానీ ఇక్కడ ఫుడ్ చేసుకోవటం చాలా రేర్ అండి, చాలా రేరు. సో ఈ లైటింగ్ మోస్ట్లీ 1 month నుంచి వెలుగుతూనే ఉందండి. ఇలానే డే బై డే పెంచుకుంటున్నారు కానీ తగ్గించింది లేదు లైటింగ్ పార్ట్ని. కొంచెం వెరీ క్లోజ్లో ఇంకొక లైటింగ్ స్పాట్ ఉంది, ఐ మీన్ డెకరేషన్ స్పాట్. అక్కడికి వెళ్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా రోడ్స్ ఇక్కడ నీట్గా ఉంటాయి. పక్కనే ఆ రోడ్డు పక్కనే ఇలాంటి షాపులు కూడా ఉంటాయి. అదే చెప్పాను కదండి, ఈరోజు నైట్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేశారంటే మళ్ళీ బ్యాక్ అవ్వాలని అంటే మండేనే. సో ఇది ఒక షాప్ యాక్చువల్లీ. ఇది నార్మల్గా చిన్న స్మాల్ ట్రీస్ నమ్మే షాపు. అలానే అదే ఒక్కటే కాదు, చాలా అన్ని టైప్స్ ఇక్కడే ఉంటాయి. సో ఇవన్నీ దీని చరిత్ర ఉందండి, అది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్లియర్గా ఈ చెట్లను అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఈ చైనీస్ న్యూ ఇయర్కి ఈ చెట్లే స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. ప్రతి ఒక్క ఆఫీసులలో ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఆ స్మాల్ ట్రీస్ కానీ బిగ్ ట్రీస్ కానీ వెరీ స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడ చూడండి, ఏదో వాళ్ళ హిస్టరీ, చైనీస్ హిస్టరీ మొత్తం కంప్లీట్గా ఏదేదో చైనీస్ లాంగ్వేజ్లో అన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాస్తున్నారు. మనం క్లోజ్లో అబ్జర్వ్ చేస్తామనంటే ఇలా చైనీస్ గాడ్ యాక్చువల్లీ. సో ఈ గాడ్ని మేబీ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్లలో పూజిస్తూ కొలుస్తూ ఉంటారు. మనం ఎలా పూజిస్తూ కొలుస్తూ ఉంటామో వాళ్ళు డిఫరెంట్ స్టైల్లో ప్రతి ఒక్కరికి ఎవరినొకరిని బిలీవర్ అవ్వాలి కదా, అలా ఈ గాడ్ని వాళ్ళు ప్రే చేస్తుంటారు. మేబీ డ్రాగన్ గాడ్ అనుకుంటా, ఎందుకంటే వాళ్ళ ఏ టెంపుల్లో చూసినా మనం అబ్జర్వ్ చేసినా డ్రాగనే సింబల్స్ ఉంటాయి కాబట్టి డ్రాగన్ గాడ్ అనుకుంటా. చూడు, ఒక్కసారి లైటింగ్స్ చూసారంటే మా బాబోయ్ అనిపించేస్తుంటుంది. ఫుల్ కలర్ఫుల్ అండి, ఫుల్ కలర్ఫుల్. ఈ వీక్ అంతా మోస్ట్లీ కలర్ఫుల్ వీక్ అనుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఇట్లా కలర్ఫుల్ డెకరేషన్ తోటి సింగపూర్ అంతా డెకరేట్ చేసి అద్భుతంగా ఉంటుంది. మేబీ క్లారిటీగా లేదు, బట్ ఇంపార్టెంట్. నేను కొంచెం లాంగ్లో ఉంటున్నాను కదా, సో అలా కాకుండా సిటీకి దగ్గరలో నియర్ బైకి వెళితే, ఎస్పెషల్లీ చైనా టౌన్ వెళితే ఓ మై గాడ్, ఆ లైటింగ్స్ని ఆ స్పాట్ని మనం చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే లైటింగ్స్ తోటి అసలు మొత్తం ఆ ఏరియా. సో ఇదండి ఈ నేనుండే ఏరియాలో చైనీస్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనే దాని గురించి మీకు సింపుల్ ఒక ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీకెండ్ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళకి అన్లిమిటెడ్ అండి, ఎందుకంటే లాంగ్ వీకెండ్. సో జనరల్గా ఇక్కడ సాటర్డే సండే జనరల్గా సండే ఏమన్నా పబ్లిక్ హాలిడే వచ్చింది అని అంటే దాన్ని మండేకి షిఫ్ట్ చేస్తారంటే ఇక్కడ జనరల్గా సాటర్డే సండే ఎనీహో ఐటీ పీపుల్కి హాలిడేనే కాబట్టి. సో రిమైనింగ్ సండే చైనీస్ న్యూ ఇయర్ అని చెప్పాను కదా, సాటర్డే సండే చైనీస్ న్యూ ఇయర్ వస్తుంది. సో ఆ చైనీస్ న్యూ ఇయర్ వన్ డే, ఇప్పుడు సండే వచ్చింది కాబట్టి ఆ చైనీస్ వన్ లీవ్ని మండేకి ఎక్స్టెండ్ చేస్తారు. సో ఒక అడ్వాంటేజ్ అనుకోవాలి. సో నాకు డైరెక్ట్ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుందండి. ఓ మై గాడ్, లైట్స్ అసలు అమేజింగ్ ఉన్నాయి. మీకు క్లియర్గా ఇంకొక రోజు అంటే రేపే చైనీస్ న్యూ ఇయర్ స్టార్ట్ కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్కి రేపు వెళ్ళి కంప్లీట్గా కవర్ చేసి చూపిస్తాను. జస్ట్
ఈరోజు నేను చూపించేది ఓన్లీ నేనుండే ఏరియాలో చైనీస్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మొత్తం ఆ చైనీస్లో ఏదేదో రాస్తున్నారు కదా, మనకు అర్థం కాదు. సో ఇది ఈ గాడ్ని బిలీవ్ అవుతారు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్లలో, చైనీస్ టెంపుల్స్లలో. సో ఇలానే ఉంటాడు గాడ్, ఇలానే ఉంటాడు. మేబీ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఏదేదో వాళ్ళు లూనార్ చైనీస్ న్యూ ఇయర్ అని అంటారు. ఎస్పెషల్లీ లూనార్ టైంలోనే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంట. సో ఆ చెట్లు ఇందాక చెప్పాను కదా, ఈ చెట్లు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. ఐ మీన్ దాని గురించి స్పెషల్గా మాట్లాడుకుందాము అని. ఆ చెట్ల గురించి ఆ చెట్లు, ఈ ట్రీస్ గురించి మాట్లాడుకుంటే ఇది వెరీ స్పెషల్ అండి. ఈ న్యూ ఇయర్ టైంలో ఎవరైతే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటారో ఇలాంటి ట్రీస్ మాత్రం ఇక్కడ గిఫ్ట్గా ఇస్తారు. మనం జనరల్గా బర్త్డే స్పెషల్స్, మ్యారేజ్ స్పెషల్స్, సంథింగ్ డిఫరెంట్ స్పెషల్కి మనం ఎలా గిఫ్ట్ ఇస్తామో వీళ్ళు కూడా ఇలాంటి ట్రీస్ మాత్రమే ఈ న్యూ ఇయర్ టైంలో గిఫ్ట్ ఇస్తారు. ఇవి ఈ లూనార్ టైంలో మాత్రమే వస్తాయి. మీరు చూసారంటే చిన్న పాట్లో ఒక ట్రీస్ పెట్టి దాంట్లో నుంచి ఫ్రూట్స్ వచ్చాయి. ఈ ఫ్రూట్స్ వెరీ టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా బిగ్ అవుతాయి యాక్చువల్లీ. స్మాల్గా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వచ్చాయి. లూనార్ టైంలో ఇప్పుడే వస్తాయి బయటికి కాబట్టి ఇవి ఎక్కువ రోజులైతే ఇంకా చాలా పెద్దగా అవుతాయి యాక్చువల్లీ. ఇది వెల్ విషర్గా వాళ్ళు బిలీవ్ అయ్యి ఫ్రెండ్స్కి కానీ, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ, వెల్ విషర్లకు కానీ ఇవి ప్రజెంటేట్ చేస్తారు. ఈ చూడండి, ఇదే 2024 అని రాస్తున్నారు వాళ్ళు క్లియర్గా ఇక్కడ. సో అదేదో ఒక అక్షరం ఉంది, ఇదేదో ఒక అక్షరం ఉంది. నేను చదవాలని ట్రై చేస్తున్నాను కానీ నాకేం అర్థం కావటం లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. ఎవరికైనా చైనీస్ మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా చైనీస్ లాంగ్వేజ్ వస్తే కింద కామెంట్ చేయండి. ఈ 2 వర్డ్స్కి మీనింగ్ ఏంటో. ఇదిగో ఈ వర్డ్కి, అదిగో ఆ వర్డ్కి. ఓకే, అర్థం కనపడలేదు కదా, మన దగ్గరికి క్లియర్గా వెళ్ళి చూపిస్తాను. సో ఈ వర్డ్కి, ఈ 2 వర్డ్స్కి ఏమైనా మీనింగ్ తెలిస్తే మీకు నాకు కామెంట్ చేయండి. సో నేను కూడా నిదానంగా చైనీస్ నేర్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం మనం బతకాలంటే కొంచెం చైనీస్ వస్తే మనకు కొంచెం సేఫర్ యాక్చువల్లీ. మనకు కొంచెం ప్రయారిటీ ఇస్తారు, లేకపోతే లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఈ కంట్రీలో కూడా. ఇప్పుడు దాకా మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్లో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనుకున్నాను, బట్ ఈవెన్ ఏషియాకి కూడా అది పాకిపోయింది. సో అంతేలేండి, ఎవరు లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకి ప్రయారిటీ చూపిస్తారు, మనం దాన్ని కమెంట్ ఏం చేయకూడదు. సో ఇదేనండి నేనుండే ఏరియాలో చైనా టౌన్ ఎలా చైనీస్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీకోసం ఒక స్మాల్ క్లిప్. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను. సో ఎన్ఆర్ఐ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు కంప్లీట్గా అన్నీ చూపించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటమే నా బాధ్యత. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు జనరల్గా ఇక్కడ రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. అసలు కంప్లీట్లీ ఎంటీ యాక్చువల్లీ. ఈ టైంలో వెహికల్స్ ఇలా ఎంటీగా తిరగటం చాలా రేర్గా చూశాను నేనున్న ఈ 1.5 ఇయర్లో ఇక్కడ. సో ఇక్కడ ఒకసారి చూడండి, కంప్లీట్ జనసాంద్రతే లేదనుకుంటా. అది కనిపించేది మనకు ఎదురుగా. నేను జూమ్ చేస్తున్నాను కొంచెం, అది చూపిస్తుంది. అది హాకర్ సెంటర్ అంటారు, అండ్ ఫుడ్ సెంటరు. ఈ ఫుడ్ సెంటర్లో పిచ్చిగా 11 గంటలు 12 గంటల దాకా తింటూనే ఉంటారు. బట్ అలాంటిది ఈరోజు ఎవ్వరు లేకుండా బోసిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు. సో నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ అంతా క్లోజింగ్ టైం యాక్చువల్లీ. ఈ టైము క్లోజింగ్ టైం అంటే ఫుడ్ క్లోజింగ్ కాదు, చైనీస్ న్యూ ఇయర్ కదా, వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి మోస్ట్ ఆఫ్ ద షాప్స్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి చాలా రేర్గా ఉంటాయండి షాపులు. మనం లక్కీ అనుకోవాలి. ఇక్కడ ఈ కంట్రీ మొత్తం ప్రతి ఏరియాలో ఇలానే ఉంటుంది. మోస్ట్లీ జనాలు తక్కువ ఉంటారు. ఇంట్లో ఉండడానికి 3 డేస్ ప్రయారిటీ ఎక్కువ ఇస్తారండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో బయటికి తిరగటం, ఇన్ని రోజులు బయటికి తిరిగి అసలు బిజీ వర్కాలిక్ పీపుల్ కదా. సో అలాంటిది ఈ బయట ఎక్కడ తిరగకుండా ఈ 3 డేస్ అయినా మనం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి మంచి ఫుడ్, వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసుకొని తిని బాగా ఎంజాయ్ చేయాలనే చూస్తారు మోస్ట్లీ. సో ఎదురు కనిపించేది బస్ అండి. బస్సులో మొత్తం ఫుల్ ఏసీలు అండి. అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా ఉండదు ఇక్కడ. ప్రతి బస్సులో అది డబుల్ డెక్కర్ అండి. దాని టవర్ ఎస్జీ ట్రాన్సిట్ అంటారు. అట్లా డబుల్ డెక్కర్ని నేను ఎక్కువ పైన కూర్చోవడానికి ప్రయారిటీ ఇస్తాను. నాకు డబుల్ డెక్కర్ దొరికిందంటే ఎప్పుడైనా ట్రావెల్ అయ్యేటప్పుడు. కానీ మోస్ట్లీ ఫుల్ ఏసీలు ఉంటాయండి.
ఇక్కడ ఎందుకంటే సింగపూర్ అంటేనే ఎండతో వాసిపోద్దులండి, అందుకని ఇలా ఏసీలలో ప్రతి ఏసీ లేని బస్సు ఉండదు యాక్చువల్లీ, అసలు కంప్లీట్గా ఉంటుంది. ఆ కనిపించేది ఒక బస్ స్టాపు. నేను ఇదిగో ఈ బిల్డింగ్లో ఉంటాను. సో ఈ కిందకు వస్తున్నాక ఈ బస్ స్టాప్ ఉంటుంది. ఫుల్గా ఎంటీ ఉన్నాయి, ఏం అసలు జనాలే కనిపించడం లేదు, వెహికల్సే లేవు యాక్చువల్లీ. ఇదేనండి నేను ఉండే ఏరియాలో చైనీస్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్లీజ్ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.